Watch full episodes on Jio Hotstar. కృతిజీ ఇప్పుడు ఇది ఆలోచించండి, మీరెలా కిందకి వెళ్తారు? నువ్వు చెప్పిన దానికి అర్థమేటో చెప్పు. అది ఏంటంటే మీరు లిఫ్ట్ లోపల ఉన్నారు, బయట ఉన్నది మీకు కనపడలేదు. అక్కడున్న బోర్డు ఒకసారి చదివితే అదేంటో మీకే అర్థం అవుతుంది. చూసారా? ఇప్పుడు ఒప్పుకోండి. ఇప్పుడు పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఏంటి, నేను ఓటమిని ఒప్పుకోవాలా? ఈ క్రోధి జ్వాల ఎప్పటికీ తన ఓటమిని అస్సలు ఒప్పుకోడు. ఏంటి, అర్థమైందా? బట్ నీ ప్లాన్ కరెక్ట్ గానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకు పైకి వెళ్లారో మనం వెళ్ళి చూద్దాంరా. అరే రే, ఇప్పుడేం చేద్దాం? ఇక్కడి నుంచి దూకాలంటే మన దగ్గర ఒక హెలికాప్టర్ ఉండాలి. ఇలా చూడండి అయ్యా, ఒక మనిషికి జీవితం అనేది చాలా ముఖ్యమైనది, కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకోకండి. మీరే మర్యాదగా సరెండర్ అయిపోతే మంచిది, ఎందుకంటే ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడం అసాధ్యం. ఈ క్రోధి జ్వాల పుస్తకంలో ఏది ఇంపాసిబుల్ కాదు. బాయ్ బాయ్. ఓ మై గాడ్, తనంటే అలా దూకేశాడు. ఇప్పటి వరకు మేము ఫ్లయింగ్ స్క్విరల్ ని చూసాం, ఫ్లయింగ్ స్నేక్ ని చూసాం, అంతెందుకు ఫ్లయింగ్ ఫ్రాగ్, ఫ్లయింగ్ ఫిష్ ని కూడా చూసాం, కానీ జీవితంలో మొట్టమొదటిసారి ఫ్లయింగ్ వుల్ఫ్ ని చూస్తున్నాం. సరే రాబట్టు, త్వరగా మనం కూడా ఎగురుకుంటూ వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేద్దాం. వచ్చేయ్. మీ ఇద్దరి వల్లనే నా ప్లాన్ అంతా పాడైపోయింది. మీ కారణంగానే నా కోట్ల కొద్ది విలువ చేసే ప్లాన్ అంతా నాశనమైంది. వెళ్ళి గట్టు బట్టను పట్టుకోండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, అంతం చెయ్యండి. వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. ఎవరైనా బలవంతులు అనుకుంటున్నారా? అరే, మీ ముగ్గురు ఇక్కడ సినిమా జరుగుతుంటే చూడడానికి వచ్చారా ఏంటి? ఫైటింగ్ సీన్ కోసం ఎదురు చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి గట్టు బట్టు సంగతి చూడండి. ఇదిగోండి గట్టు సార్, కాస్త మీరు తినండి. మీరు చాలా అలసిపోయారు కదా, తీసుకోండి. అరే, మీరు ఏం చేస్తున్నారు? కొంచెం కూడా బుద్ధి లేదా ఏంటి? ఆపండి. మీరే కదా వీళ్ళని చూసుకోమని చెప్పారు, మరి మేము తనని చూసుకుంటుంటే మమ్మల్ని ఎందుకు మీరు కోపంగా చూస్తున్నారు? పాండే, నేను మీతో మాట్లాడను. గట్టు బట్టు, గట్టు బట్టు. అరే గట్టు, ఇది మన దాయా బాయాలా నాకు కనిపిస్తుంది. అరే దాయా బాయా, ఇంకో పేరు పెట్టుకున్న మీ డాన్ ఎక్కడా? వాళ్ళు అక్కడ పారిపోతున్నారు బాస్. షేర్ సింగ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటలా చూస్తున్నారు? మీరందరూ కలిసి వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తరివేయండి. అదంతా మాకు అవసరం లేదు, ఎందుకంటే మేమే ఇక్కడి నుంచి జంప్ చేస్తాం. ఎలాగో మీరే చూడండి. ఏంటి, వీళ్ళంతకు వీళ్ళే దూకేస్తారా? బట్ వీళ్ళలో ఎవరు మనకి పనికిరారు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదిగో అక్కడ ఎగురుకుంటూ వెళ్తున్నాడే ఒక జ్వాల, వాడిని పట్టుకుందాం రా. అరే గట్టు, ఇంత ఎత్తు నుంచి మనం గ్లైడ్ చేయగలమంటావా? నాకు చాలా భయంగా ఉంది. అరే బట్టు, ఎందుకు అనవసరంగా నువ్వు ఇలా చేస్తావు? నేను నీతో ఉన్నాను కదా రా. అలాగా అయితే సరే. బట్టు నాకు అండగా ఉండగా ఇక నాకు దిగులేందుకు దండగా. ఏ బట్టు, పద వెళ్దాం. బట్టు, జాకెట్ వేసుకోకుండా అలాగే దూకేస్తావేంట్రా రే? గట్టు బట్టు, వాళ్ళిద్దరిని విడదీసే సమయం చాలా దగ్గరలోనే ఉంది. గట్టు, నీ ప్రాణ స్నేహితుడు పైకి వెళ్ళిపోయాడు, ఇంకా నీ దగ్గరికి రాడు.
అరే సార్, మీరు ఎగురుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కార్ ఇక్కడే ఉంది సార్. అరే, వాళ్ళిద్దరు వల్లనే నేను మునిగిపోయాను. వాళ్ళని ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి నేను బహుమతిగా 1000 కోట్ల రూపాయల్ని అందజేస్తాను. బాస్ 1000 కోట్ల రూపాయలు ఇస్తారా? ఇది చాలా పెద్ద బహుమతి బాస్. వెళ్ళే వాళ్ళని పట్టుకోండి. ఇలా కూడా జరుగుతుందా? బాస్ బాస్, మీ చేతులలో చాపండి. వెళ్ళండి. కాపాడండి. ఇదిగోరా బట్టు, పట్టుకో. పట్టేశాను. నన్ను పైకి లాగండి. పట్టుకున్నాను. లాగో, పైకి లాగో. వదలరా. గట్టు, నన్ను కాపాడు ప్లీజ్. గట్టు, నన్ను కాపాడు ప్లీజ్. గట్టు. కేన్ సింగ్ గారు, చిప్ తీసుకుని పారిపోతున్న వ్యక్తి వెనక మేము వెంబడిస్తున్నాం. మీరు దిగులు పడకండి, చిప్ తీసుకునే వస్తాం. మీరు దిగులు పడకండి. బట్టు సార్, ప్లీజ్ తనని వదలకండి. తనని అంతం చేయండి. అర్థమైందా? తన కథని ముగించేసి ఆ చిప్ని నా దగ్గర తీసుకురండి ప్లీజ్. సార్, వాళ్ళు అక్కడున్నారు. నా పేరు ఇన్స్పెక్టర్ మొన్మాని. నేను తాగేది వాడగట్టని టీ. చమ్మక్ సింగ్ గట్టుబట్టులను మనం పట్టుకోవాలి. త్వరగా వాళ్ళని ఫాలో అవ్వు. ఎలాగైనా వాళ్ళని పట్టుకుని జైల్లో పడేయాలి. బట్టు, జాగ్రత్త. అరే గట్టు, బట్టు మిత్రమా. అరే గట్టు, క్యామెల్ కి మెడ లేదు. అరే బట్టు, క్యామెల్ కి ఇక్కడ మెడ లేదు. అమ్మో, మెడలేని క్యామెల్. నాకు చాలా భయంగా ఉంది. అరే బట్టు, దయచేసి ఒకసారి నువ్వు వెనకాలకి తిరిగి చూడు. తిరుగు. అరే గట్టు, నీకు అసలు బుద్ధుందా లేదా? దీని మెడ ముందు లేకపోతే వెనక ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం గట్టు, ఆలోచించాలి. అరే బట్టు, పొజిషన్ ని మార్చి కూర్చోరా. అనవసరంగా అలా కూర్చున్నావు. కింద పడ్డామంటే పళ్ళన్నీ రాలిపోతాయి. నీ మొహం నాకు కనిపించేలా తిరిగి కూర్చోరా బట్టు. తిరుగు. అరే ఏమంటున్నావు? అలా ఎలా జరుగుతుంది? ఓ ఓకే నేనే తప్పు చేశానన్నమాట. ఈసారి నన్ను క్షమించు. ఇది ఎలా, ఎప్పుడు జరిగింది? అరే, ఇంత పెద్ద ఇసుక తుఫానా! చమక్ సింగ్, బండి తిప్పో, లేదంటే ఇందులో మనం ఇరుక్కుపోతాం. పారిపోండి. వద్దు వద్దు, నన్ను వదిలేసి వెళ్ళకండి. నన్ను కిందకు దించండి. మన్మాని, నువ్వెలా పిరికివాడిగా ఉంటే పోలీసు ఉద్యోగాన్ని ఎలా చేస్తావు? పోలీసులు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. చమక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. ఆ కోతి జ్వాల ఎక్కడో మాయమైపోయాడు. ఇంత పెద్ద ఎడారిలో మనం తనని ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం. నా గొంతంతా బాగా ఎండిపోయిందిరా బట్టు. ఇప్పుడు ఏం చేయాలి? కనిపెట్టేశాను. క్రోతి జ్వాల ఎక్కడుంటాడో నేను కనిపెట్టేశాను. చూడు, నీ గొంతు ఎండిపోతుందా? నా గొంతు కూడా ఎండిపోతుంది. అంటే ఆ క్రోధి జ్వాలలో ఎంత నిప్పుందో అప్పుడు అతని గొంతు కూడా చాలా ఎండిపోయి ఉండాలి కదా. కాబట్టి తను నీళ్లు తాగాలనుకుంటాడు. మనం పక్కనున్న గ్రామాన్ని వెతకాలి. అక్కడ
నీళ్లు కూడా ఉండాలి, అప్పుడే తను అక్కడ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఒక పెట్రోల్ బ్యాంక్ ఉంది, తను ఖచ్చితంగా ఇటే వెళ్ళుంటాడు. అవును బట్టు, సూపర్. జేమ్స్ బాండ్ తర్వాత ఇక నువ్వేరా బట్టు. బట్టు, ఆ ఫ్యాక్టరీలన్నీ నార్త్ లోనే ఉన్నాయి కదా? అవును గట్టు, అవును. ఇప్పుడు ఈ సన్నే మనకు దారి చూపించబోతున్నాడు. కానీ సూర్యుడు మన తలపైన రెచ్చిపోతున్నాడు కదా. ఏంట్రా బ్రేక్ వేసావు? ఓ, తవ్వుకుంటూ కింద వరకు వెళ్ళిపోతావా? అరే లేదు గట్టు, పైన లేదు. ఇలా చూడు, ఈ స్టిక్ షాడో ఇప్పుడు ఇటువైపు పడుతుంది. అంటే ఇప్పుడు టైం 12:20. సన్ ఇప్పుడు వెస్ట్ వైపే ఉంటుంది. ఈ స్టిక్ షాడో ఈస్ట్ వైపు ఉంది. అయితే ఇప్పుడు వెస్ట్ మన ముందుంది అండ్ ఈస్ట్ మన వెనక. నార్త్ ఎక్కడుంటుంది? చెప్పు చెప్పు మిత్రమా, చెప్పు. నిజం ఒప్పుకోవాల్సిందే, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి బట్టు. హా? ఇదిగో అది పట్టుకో, మనం అదిగో అటువైపు వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన చోటు అక్కడే ఉంది. ఆ గట్టు బట్టుల కథ ఆఖరికి ఎలాగో ముగిసింది. అలాగే ఈ చిప్ కూడా మనకి సొంతం అయిపోయింది. దాని తర్వాత మన లోకల్ ఉన్న బ్యాంక్ అంతా దొంగతనం చేయొచ్చు, అది ఎవరికి తెలియకుండా. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో అసలు వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత మన చోటికి ఇక ఎవ్వరు రాలేరు. ఎక్కడికైనా మేము రాగలం మిస్టర్ గడ్డం. అవును మిత్రమా, మా స్కూల్లో కూడా ఓటమంటే ఏంటో మాకు ఇంతవరకు చెప్పలేదు. వాళ్ళే నేర్పించారంటే మంచి చెడుకి పోటీ జరిగితే చివరికి ఎప్పుడు మంచి గెలుస్తుందని చెప్పారు. క్రోధి జ్వాల కోపానికి ఆ అగ్ని పర్వతమే భస్మమైపోతోంది. అలాంటిది నా ముందు మీరెంత? వాళ్ళిద్దరిని పట్టుకోండి. వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళకూడదు. పట్టుకోండి. గట్టు బట్టు అండగా ఉండగా ఇక దిగులెందుకు దండగా. తను వెళ్ళిపోయినట్టున్నాడు. అరే, బట్టు పైకి ఎప్పుడొచ్చాడు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.